ఇప్పుడే కాదు, గతంలో కూడా అంతే, ఎప్పుడు అంతే. గతంలో సీట్లు రాలేదని చెప్పేసి ఏమో అలా ప్రవర్తించున్నాడేమో అనుకుంటే ఇప్పుడు సీట్లు కూడా వచ్చినాయి. అయినా కూడా ఆయన వైఖరి, ఆయన నైజము మారలేదు. గతంలో 2014-19లో కడప జిల్లాకు వచ్చిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తీసుకుపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కుప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ను దాంట్లో టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 250 కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టాలి అని చెప్పేసి కడపకిస్తే దాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించే కార్యక్రమం జరుగుతుంది. గతంలోనే గుంటూరు కార్యక్రమం అక్కడ స్థలం అవైలబిలిటీ లేదు. సో స్థలం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ వద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కడపలో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడికి కూడా చెప్పింది. ఇప్పుడు దీన్ని గుంటూరుకు, అమరావతికి తరలించిన పరిస్థితి. సో దీని గురించి తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లీగల్ గా కూడా ప్రొసీడ్ కావాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. సో ఖచ్చితంగా కోర్టులో వేసి దాన్ని సాల్వ్ చేసే కార్యక్రమం, దానికి స్టే తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.